ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రిలో ఇవాల్టి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఇటు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఈ రోజు నుంచి ఓపీ సేవలు బంద్ చేయనున్నట్లు ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు అయితే తెలిపాయి. అయితే ఆసుపత్రి సంఘాలతో ఏమైనా ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? శంకరి, నిన్ననే ఏపీలోని స్పెషాలిటీస్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆశా తరపున ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు సీఈఓకు ఒక లేఖ కూడా పంపించారు. ఆ లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇకపైన తాము ఓపీలు తీసుకునేది లేదు అనే వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. సుమారు 2,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండడం, వీటిని దశల వారీగా చెల్లిస్తా అన్నప్పటికీ కూడా చెల్లించడం లేదు అని కూడా వారు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతో ఆసుపత్రుల మెయింటెనెన్స్ కావచ్చు, జీతభత్యాలు కావచ్చు, చాలా తలకమించిన భారంగా ఆసుపత్రి యాజమాన్యాలకు తయారైంది. దీంతో పాటు రోగులకు అవసరమైన ఇంప్లాంట్స్ ముందుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆయా సంస్థల నుంచి. లేదా దానికి సంబంధించి కూడా నిధులు ఆసుపత్రి వద్ద లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఆసుపత్రులు మనుగడ ముందుకు సాగాలంటే ఖచ్చితంగా ఇమీడియట్గా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ తరపున ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు 2,000 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వారం రోజుల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మరింత తీవ్రతరం చేస్తాం దీన్ని అని కూడా చెప్పడం జరిగింది. నిన్ననే ఈ లేఖ రాయడంతో పాటు నిన్నటి నుంచే ఓపీ సేవలు కూడా బంద్ చేస్తామని చెప్పారు. దీంతో పాటు ఆసుపత్రులు చికిత్స చేసిన అనంతరం రోగికి కంటిన్యూస్గా అంటే ఫాలోఅప్గా ఇచ్చే మెడిసిన్స్ విషయంలో కూడా అవసరమైతే నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దీనికి తోడు ఆసుపత్రులు జాయిన్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోగికి సంబంధించి IVRS కాల్స్ వెళ్ళడం, ఆసుపత్రిలో సిబ్బంది ఎలా ఉన్నారు ఏంటి అనే దాని మీద క్వశ్చనరీ అడగడం, ఇది కూడా తమ ఆసుపత్రికి రిప్యుటేషన్కు ఇబ్బందిగా మారింది అని కూడా వారు ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఒకవైపు బకాయిలు చెల్లించకపోగా రోగులు అక్కడ ఇస్తున్నటువంటి సమాచారంతో తమకు ఇబ్బందులు తలెత్తున్నాయని కూడా వారంతా కూడా చెబుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని తొందరగా ఈ 2,000 కోట్ల బకాయిలను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఆరోగ్యశ్రీ తరపున చెల్లించకపోతే గనక తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఆంధ్రప్రదేశ్లోని ఆసుపత్రులు వెళ్ళిపోతాయి. ముఖ్యంగా స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఆసుపత్రులన్నీ కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయని కూడా విజయ్ కుమార్ నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓకి లేఖ రూపంలో తెలియజేయడం జరిగింది. వారం రోజుల్లోగా ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం సూచించాలని చెప్పడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వం ఇక్కడ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి ప్రకటించారు, పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే ఒక ప్రత్యేక కార్డును అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 25 lakhs 25 లక్షల వరకు కూడా ఆ కార్డు ద్వారా వైద్య సేవలు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇది ట్రాన్సిషన్ పీరియడ్ అవుతున్న నేపథ్యంలో అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ముఖ్యమంత్రి ప్రకటించిన కొత్త పథకంలో ట్రాన్సిషన్ అవుతున్న తరుణంలో ఒకవేళ కనుక ఈ బకాయిలకు కనుక పట్టుబట్టకపోతే ఇబ్బంది వస్తుందని భావించి వారు ఈ ఆందోళనకైతే దిగబోతున్నారు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు అయితే కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో చర్చలు జరగదు. రేపు దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ నుంచి వాళ్ళకి పిలుపు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో చర్చించి సమస్యను వీళ్ళని తొందరగా పరిష్కరించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.